శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం శుభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 29 మార్చి 2025న మీనరాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. మరి దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆ చెడు ఫలితాన్ని మంచి ఫలితంగా ఎలా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ప్రస్తుతం 29 మార్చి వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ముఖ్యంగా ధనుసు రాశి వారికి వృత్తిపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండడం జరిగింది. ఏదన్నా ఎవరైనా సరే ఉద్యోగం చెయ్యాలి, మనం కష్టపడి ధనం సంపాదించాలి అనుకున్న ప్రతి వారికి కూడా శని అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మరి ఎవరైనా ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు మరి ఈ ఏప్రిల్ నెల లోపులో మీకు వచ్చిన ఉద్యోగాన్ని చేరిపోతే చాలా మంచిది. దాని తర్వాత చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు మీకు కొంత ఇబ్బందిని పెడతాయి. అంటే వస్తాయి, వాటి కానీ ఇప్పుడు వచ్చినంత సులభంగా అప్పుడు రాకపోవచ్చు. దానివల్ల ఈ అర్ధాష్టమ శని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ముఖ్యంగా చతుర్థ భావం అన్నది మాతృస్థానం, విద్యాస్థానం, సుఖస్థానం, స్వగృహ స్థానం, సొంత వాహన స్థానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే జాతకుడికి మదరు ఎన్ని సౌకర్యాలు కల్పించాలని చూస్తుందో, జాతకుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటుందో అవన్నీ కూడా చతుర్థ భావం వలన ఆ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటాయి. అటువంటి చతుర్థ భావంలోకి శని రావడం వల్ల ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా వరకు గృహంలో ఉండి చదువుకోవడం కన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతుంది. అంటే మాతృ సౌఖ్యానికి దూరంగా ఉంటూ విద్య అభ్యసించవలసి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చదివితే మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ సమయంలో ఏంటంటే విద్యార్థులు హాస్టల్లో ఉన్నాక ఇష్టపడరు, అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల కష్టమైనా నష్టమైనా అక్కడే ఉంచడం అన్నది మంచిది. దాని తర్వాత ముఖ్యంగా ప్రస్తుతం ఏదో మంచి కంఫర్టబుల్ ప్లేస్లో సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్న చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సడన్గా ఏ అటవీ ప్రాంతానికో ఏ పల్లెటూరుకో సౌకర్యాలు లేని చోటకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, తరచూ మరి వ్యాపార రీత్యా కానీ వేరే వృత్తిలో స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఇటువంటి సౌకర్యాలు లేని చోట అక్కడ వ్యాపారం కానీ వృత్తి కానీ చేయవలసి ఉంటుంది. ఇది ఒకటి జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మరి ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా ఉంటే హ్యాపీగా హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొన్నాళ్ళ పాటు కొంతవరకు ఏదైనా పక్కన ఉన్నటువంటి అటాచ్డ్గా ఉన్నటువంటి రిమోట్ ప్రాంతంలో పల్లెటూరు ప్రాంతంలో మీ యొక్క సర్వీస్ ప్రారంభించుకుంటే అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదో ఫర్ సపోజ్ ఇక్కడ సిటీలో వైద్యం చేస్తున్నాడు, క్లినిక్ బ్రహ్మాండంగా నడుస్తుంది, ఏదో మరి కొంత దూరంగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్ పెట్టడం వల్ల అక్కడ కూడా నడిచే అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఆ విధంగా. అలాగే ఇంకోటి ఏమవుతుందంటే ఉన్న ఆస్తి ఏదైతే మనకి స్థిరాస్తి ఉంటుందో దాన్ని ఏదన్నా అమ్మివేసి వేరే చోట కొనడం కానీ, తాకట్టు పెట్టి దానివల్ల వ్యాపారం చేయడం కానీ, అంటే మన ఆస్తి పరాధీనం అయ్యే అవకాశం ఉంటుంది. సొంత గృహంలో నివసించలేకపోతుంటాడు. కొంతమంది ఉన్న ఇల్లు అద్దెకిచ్చి వేరే ఇంటికి కూడా మారవచ్చు. ఆ విధంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పరాయి గృహంలో అంటే ఇతరుల ఇంట్లో ఏదో మరి ఏదైనా అక్కగారింట్లోనో తమ్ముడింట్లోనో బామ్మర్ది ఇంట్లోనో ఆశ్రయం పొంది వాళ్ళు అక్కడ జీవనం సాగించవలసి ఉంటుంది కొంతకాలం స్థిరపడేదాకా. ఏదో కొంతమంది అత్తవారింట్లో ఉంటారు. సో ఎక్కడైతేనే మొత్తం మీద మనకి ఇష్టం లేని ప్రదేశంలో విధి లేని పరిస్థితుల్లో బలవంతంగా వేరే వాళ్ళ గృహంలో ఉండవలసి ఉంటుంది. సో దానివల్ల కొంత మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది అనుకుందాం. ఏదైనా
మనసుకి కష్టం కలిగించే విధంగా, హృదయానికి ముళ్ళు గుచ్చుకునే విధంగా జరిగే అవకాశం ఉంది. సో, ఇంకొకటి ఏంటంటే మనకి ఏదన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు సడన్‌గా ఈ అమ్మాయి విడిచిపెట్టి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటది. సో, ఏదైనా ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏకైక మార్గం ఏంటంటే విదేశ ప్రయాణం పెట్టుకోవడం. ఏదన్నా కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు ఏదైనా విదేశ ప్రయత్నం చేసుకుంటే కంపల్సరీగా ఇక్కడ ఉండే యోగం ఉండదు కాబట్టి విదేశ అవకాశం వస్తుంది. ఇమీడియట్‌గా పాస్‌పోర్టు, దాని తర్వాత వీసా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ముఖ్యంగా ఎలా ఉంటదంటే అమ్మాయిలకి వివాహ వయస్సు వచ్చి ఉంటే వాళ్ళు ఈ సమయంలో వివాహం చేసుకుంటే దాని తర్వాత ఎలాగా ఇతర ఇంట్లో అంటే అత్తగారిల్లు అయినప్పుడు కూడా వేరే ఇంటికి వెళ్ళవలసి ఉంది కాబట్టి పుట్టింటి నుంచి అంటే పుట్టింటికి దూరం అవుతారు కాబట్టి ఆ విధంగా వివాహం చేసుకొని సుఖమైనటువంటి జీవితం వేరే చోట ఉండొచ్చు. ఉద్యోగరీత్యా వేరేకెళ్ళొచ్చు. ఈ విధంగా ఉంటుంది. మరీ కొంతమంది పెద్దవాళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత ఏదో కోడల్లో, అల్లుల్లో గట్రా వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సమయంలో చక్కగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో గానీ, లేదంటే ఏదన్నా పుణ్యక్షేత్రంలో ఒక మంచి ఇల్లు తీసుకొని ప్రశాంతంగా తోడుంటే భార్యాభర్తలే ఉండడం. లేదంటే ఒక్కలే వెళ్ళి ప్రశాంత జీవితం గడిపితే చాలా హాయిగా ఒక దేవాలయంలా ఉంటుంది కాబట్టి, ఈ విధంగా ఏమాత్రం అది కొంత కష్టం కలుగుతది. బంధువులు దూరం అవుద్ది. కానీ ఇక్కడ ఉండి లేనిపోని చికాకులు, ఇబ్బందులు పడే కన్నా ప్రశాంతంగా సింగిల్‌గా ఏదైనా మంచి కంఫర్టబుల్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నా, ఏదన్నా ఆశ్రమంలో ఉన్నా ఖచ్చితంగా మీకు మనశ్శాంతి దొరికే అవకాశం ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి, క్రమశిక్షణకి, నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు. శని ఏ భావంలో ఉన్నా ఏలినాటి శని గాని, అష్టమ శని గాని ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి, ఎన్ని జపాలు చేయించండి, ఎన్ని పూజలు చేయించండి, ఎంత దాన ధర్మాలు చేయించండి, మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల 5 పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను, దానాలు చేయించాను, జాతకం చూపిచ్చాను, ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తది? ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తది. లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప, ఏదో డిగ్రీ పాస్ అయింది, సివిల్స్ రాస్తున్నాను, రావటం లేదు, బోలెడు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తది? ఇవేమీ వద్దు. మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని, దాని ప్రకారం క్రమశిక్షణతో, నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంటు. సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటది. దాని తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో, నడకతో చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు. కావాలంటే ఊరెళ్ళినప్పుడు మామూలుగా బస్సు, వాహనాల్లో, కారులో ప్రయాణం చేయొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల. అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల, అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృద్ధుల్ని, పెద్దల్ని గౌరవించడం, సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం. అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం పూట ఒక 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి. ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి. దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ
మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, ఇంకా బాగా ఇబ్బందొచ్చిందనుకోండి, శనిగ్రహాలు, నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు. అది ఎలా కుదురుతది? మొత్తం 9 గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం గాని, పూజ గాని అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప, కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో, నూనెో ఏదో ఒకళ్ళ మీద పోసేసి మొత్తం చికాకు పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా! దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకొచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి. లేదంటే మాట్లాడి కూరుకోవాలి తప్ప, ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శి శని భగవానుడిని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి. మరి ఈ మధ్య కాలంలో మంచి రెమెడీ ఏంటంటే, మరి స్వామి అయ్యప్ప మాల ధరించి 41 రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల 100% మీకు ఫలితం దక్కుతుంది. కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కర్లేదు. 41 రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో గాని, సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టొచ్చు. కేవలం అక్కడికే వెళ్ళాలని రూల్ ఏం కాదు. అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంటు. అది కూడా చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నదేంటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది. నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు, సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులవ్వడం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి, అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి. అయితే దీనికి 2 నియమాలు. ఒకటేంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ 2 చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంక మా వల్ల జీవితంలో ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఈ మాల ధరించండి. 100% దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు. ఒక 40 రోజుల్లో. ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంక మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వస్తి.